వేడెక్కించే ఎండలు అయితే అనుకున్నారు, కానీ అలా ఎండలు అయితే లేదు. దాదాపు కూల్ వాతావరణం అయితే ఉంది. ఈ మహానాడుకు వచ్చేటువంటి అతిథులు ఎవరైతే ఉన్నారో, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో 4 రకాల టిఫిన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. టిఫిన్లు ఏర్పాటు చేసి దాంతో పాటుగా పసందైనటువంటి నాన్ వెజ్ వెరైటీలు కూడా 5 రకాల నాన్ వెజ్ వెరైటీ అయితే పెట్టడం జరిగింది. చికెన్ కర్రీ, మటన్ కర్రీ, గోంగూర ఫ్రాన్స్, గోంగూర రొయ్యలు, దాంతోపాటుగా ఎగ్ కర్రీ, దాంతోపాటుగా ఎగ్ కర్రీ, ఉలవచారు, ఎగ్. దీనికి సంబంధించి కూడా ప్రతి ముఖ్యంగా ఈరోజు నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా దాదాపు 6 రకాలైనటువంటి నాన్ వెజ్ మాంసాహారం అయితే ఈ యొక్క కూరలు అయితే రెడీ చేయడం జరిగింది. దాంతోపాటుగా వెజిటేరియన్ కూడా దాదాపు 5 రకాల కూరలు కూడా రెడీ చేయడం జరిగింది. ఈరోజు అతి ముఖ్యంగా ఏంటంటే నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక నిన్న మొదటి రోజు దాదాపు 70 నుంచి 90 వేల మంది కార్యకర్తలు అయితే ఇక్కడ రావడం జరిగింది. ఈ రోజున దాదాపు 1,50,000 మందికి ఈ యొక్క ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వచ్చే ప్రతి కార్యకర్త కూడా రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి కూడా వచ్చేటువంటి కార్యకర్తలు ఉన్నారు. ప్రతి ఒక్కరికి మంచి ఆతిథ్యం ఇవ్వాలనేది ఈ యొక్క పార్టీ ముఖ్య ఉద్దేశం. ఆతిథ్యం ఇవ్వడం అనేది, మంచిగా చూడటం అనేది, కడుపు నిండా భోజనం పెట్టడం అనేది ఈ టీడీపీ పార్టీ యొక్క ఎవరైనా అనేది పేదవాడి కడుపు నిండా అన్నం పెట్టేది ఎవరయ్యా అంటే నందమూరి తారక రామారావు అంటారు. మరలా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ అని చెప్పాలి. వచ్చే ప్రతి కార్యకర్త కూడా కడుపు నిండా భోజనం పెట్టి మనస్ఫూర్తిగా హ్యాపీగా సంతోషంగా వెళ్ళేలాగా చేయాలనేది ఈ యొక్క పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ 2 రోజులకు సంబంధించి చూస్తే ప్రతి వ్యక్తికి కూడా మార్నింగ్ టిఫిన్ 4 రకాల సంబంధించిన టిఫిన్లు అయితే సిద్ధం చేశారు. దాంతోపాటుగా భోజనం కూడా దాదాపు నాన్ వెజ్ వచ్చేసి 6 రకాలు, వెజిటేరియన్ వచ్చి 5 రకాలకు సంబంధించిన కూరలు అయితే రెడీ చేసి యొక్క ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ యొక్క వంటకు సంబంధించి చూస్తే ఇక ఫుడ్ కమిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫుడ్ కమిటీలో ఉన్నటువంటి ఫుడ్ కమిటీ కన్వీనర్గా ఎవరైతే ఉన్నారో దెందులూరు శాసనసభ్యుడు చింతనేని ప్రభాకర్ గారి సారథ్యంలో, వారి కమిటీ సారథ్యంలో యొక్క టోటల్గా ఈ వంటల కార్యక్రమం అంతా కూడా చింతనేని ప్రభాకర్ గారి సారథ్యంలో ఇక్కడ నుంచి చేయడం జరుగుతుంది. దాదాపు 2,000 మంది సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు అనునిత్యం పనిచేస్తూ ఉదయాన్నే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, మరలా నైట్కి భోజనం అయితే అందించే నిమగ్నం అయితే ఉన్నారు. దాదాపు ఏదైతే ఉందో మహానాడుకు వచ్చే ప్రతి వ్యక్తి కూడా ఈ ఆతిథ్యం స్వీకరించడానికి చాలా సంతోషంగా అయితే ఉంటారు. ఎవరైతే ఉన్నారో ఈ దాదాపు వచ్చే ఈ 3 రోజులు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా వారికి మంచి ఆతిథ్యం ఇచ్చేందుకు టీడీపీ పార్టీ చాలా సన్నాహాలు చేస్తుంది. దీనికి సంబంధించి ఫుడ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫుడ్ కమిటీలో ఏదైతే ఉన్నారో దెందులూరు ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈ వంటకాలంతా కూడా సిద్ధమవుతుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా రోజుకు 3 పూట్ల మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం మరలా స్నాక్స్, మళ్ళీ నైట్ భోజనం కూడా ఏర్పాటు చేసి ప్రతి వ్యక్తికి అందించడమే మా ధ్యేయం చెప్పి కూడా చింతనేని ప్రభాకర్ చెప్తున్నారు.